హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా? ఎంతో సాఫ్ట్గా ఎంతో జ్యూసీగా ఉండే రవ్వ లడ్డు. మరి ఎప్పుడు రవ్వ లడ్డు చేసినా రాళ్ళలాగా వస్తాయి కదా. ఇలా ట్రై చేసి చూడండి. 3-4 డేస్ వరకు చాలా జ్యూసీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ముందు 1 కప్ రవ్వ తీసుకొని అందులో పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకొని రెండు కలుపుకొని ఒక 2 hours పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని తర్వాత మనం నానబెట్టుకున్న రవ్వ కొబ్బరిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన రవ్వ కొబ్బరిని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలోకి ఒక 1/2 కప్ షుగర్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని అది కొంచెం పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా షుగర్ అంతా కరిగి మనకు పాకం వస్తున్నప్పుడు ఇలా తీగ పాకం వచ్చాక అందులో యాలకుల పౌడర్ కూడా వేసుకొని తర్వాత కొబ్బరి రవ్వ కూడా వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా కడాయి నుండి రవ్వని అంతా సపరేట్ చేసి బాగా కలిపి ఇలా లడ్డూలా చేసుకోవాలి. ఒకవేళ ఈ బ్యాటర్ కనుక లూజ్గా ఉంటే కొంచెం వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేస్తూ లడ్డూలా చుట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన బ్యాటర్తో లడ్డూలన్నీ చేసుకుంటే 4 days వరకు చాలా జ్యూసీగా ఉంటాయి, చాలా రోజులు స్టోర్ ఉంటాయి. మరి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మరి రాఖీ పండగకి మీరు కూడా ఈ స్వీట్ ప్రిపేర్ చేసి మీ బ్రదర్స్కి పెడతారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.